మరణము నొందుట చేత నాకేమాత్రము సంతోషము లేదు, బ్రతికితే సంతోషం అని అన్నాడు. అంటే ఆ వాక్యంలో ఒక్క మాటలో చెప్పాలంటే మనకేమర్థమైంది చెప్పండి? ఎస్, చావకండి బ్రతకండి అని అర్థమైంది. అంటే దేవుడు దేవుని బిడ్డలారా మీరు బాగా గమనించాలి, మనల్ని ఏమై ఉండమని దేవుడు కోరుకుంటున్నాడు అని అంటే బ్రతికు ఉండమని దేవుడు కోరుకుంటున్నాడు. మీరు బాగా గమనించాలి పిల్లలారా, దేవుడు మన బ్రతుకు కోరుతా ఉన్నాడు. ఇక్కడ ఈ వాక్యాన్ని చదువుకున్నప్పుడు దేవునికి ఎలా ఉంటే సంతోషమట? బ్రతుకుంటే సంతోషమట, బ్రతుకుతూ ఉంటే సంతోషమట. మీరు బాగా గమనించాలి పిల్లలారా, బాగా గమనించాలి. మరి ఎలా పడితే అలా బ్రతికేస్తే దేవునికి సంతోషమా అనంటే ఎలా పడితే అలా బ్రతికితే కూడా దేవునికి సంతోషము కాదు. మీరు బాగా గమనించాలి. చాలా మంది కొంతమందిని తిడతా ఉంటారు లోకంలో, మనం ఆ మాటలు వింటూ ఉంటాం. ఎందుకురా నువ్వు బతుకుతున్నావు, ఈదులంట కుక్క బతుకుతా ఉందంటారు. ఇంకా అంటారు దేవుని బిడ్డలారా, ఒరే నువ్వు బతుకుతున్నావురా బురదలో, ఆ పంది బతుకుతా ఉంది అని అంటారు. మీరు బాగా గమనించండి దేవుని బిడ్డలారా. అంటే దాని అర్థం ఏంటి అని అంటే నువ్వు ఇలా బతుకుతున్నావు, నీది ఒక బతుకేనా, ఇదేం బతుకురా, ఎలాంటి బతుకు బతుకుతున్నావు, మంచి బతుకు బ్రతుకు అని అంటారు పిల్లలు ఆలోచించే. కాబట్టి ఇక్కడ దేవుని యొక్క వాక్యంలోనూ కూడా దేవుడు ఏమని చెప్తున్నాడు అని అంటే బ్రతకడానికి ప్రయత్నం చేయండి, బ్రతకండి, అప్పుడు నాకు సంతోషం. ఎలా బ్రతకాలి అని అంటే హృదయాన్ని బిడ్డలారా మీరు బాగా గమనించాలి, మనం ఏ రకంగానూ కూడా చనిపోవడానికి దేవునికి ఏమాత్రం ఇష్టం లేదు. మీరు ఆలోచించండి ఈ మాట, ఏ రకంగానూ చనిపోవడానికి దేవునికి ఇష్టం లేదు. అంటే ఏ రకంగానూ ఇక్కడ దేవుని యొక్క వాక్యములో మనము ఆత్మీయ అర్థాన్ని, ఆత్మీయ మర్మాన్ని అర్థం చేసుకోవాలి. ఏంటి ఆత్మీయ మర్మము? దేవుడు చావద్దు మీరు బ్రతకండి అని దేని గురించి మాట్లాడుతూ వచ్చాడు ఆయన అని అంటే భౌతికంగా అందరూ చనిపోతారు, భౌతికంగా మరణం అనేటువంటి అందరికీ వస్తుంది. పుర్లరు ఆలోచించండి, భౌతికంగా ఎన్ని సంవత్సరాలు బ్రతికినా ఒక మనిషి ఖచ్చితంగా ఈ దేహాన్ని ఒకనాడు విడిచిపెట్టాలి. ఆ తర్వాత కూడా దేవుని యొక్క వాక్యంలో దేవుడు ఏమంటాడు అని అంటే దేవుని బిడ్డలారా, దేవుని యొక్క పరిశుద్ధ లేఖనాల్లో వ్రాయబడినటువంటి మాట రెండవ మరణం కూడా ఉంది. కాబట్టి అందులో చావకండి అని అంటాడు దేవుని బిడ్డలారా. ఆలోచించండి, ఎందులో చావకూడదు? రెండవ మరణంలో చావకూడదు అన్నాడు. అసలు అందులోనికే వెళ్ళకండి అని చెప్తున్నాడు దేవుని బిడ్డలారా. మీరు బాగా గమనించాలి. కాబట్టి ఇక్కడ దేవుడు మన బ్రతుకు కోరుతూ ఉన్నాడు, బ్రతకండి చావకండి అని దేవుడు మనల్ని చాలా అద్భుతంగా హెచ్చరిస్తూ ఉన్నాడు పుర్లరా. ఆలోచించండి, మరి వినేవాళ్ళు ఎంతమంది ఉన్నారు? వింటున్నారా? అసలు బతకడానికి ప్రయత్నం చేసేవాళ్ళు ఎవరన్నా ఉన్నారు ఇక్కడ? దేవుని యొక్క వాక్యంలో ప్రభు ఏమంటాడు అని అంటే దేవుని బిడ్డలారా, బ్రతకగోరువాడు ఎవడైనా ఉన్నాడా అని ప్రశ్నించాడు. ఎందుకని అనంటే ఆకాశమందున్నటువంటి దేవుడు మనుషుల వైపు చూస్తూ ఉన్నప్పుడు ఎవడు బతికే అవకాశం లేకోకుండా అయిపోయాడు. బతకడానికి అవకాశం లేదు. ఎందుకు బతకడానికి అవకాశం లేదు అనంటే దేవుని యొక్క వాక్యంలో దేవుడు అంటాడు కదా దేవుని బిడ్డలారా, ఏమని? పాపం వలన ఏమొస్తుందట? మనిషికి మరణం వస్తుందట. కాబట్టి ఇప్పుడు అందరిలోనూ ఏం కనపడతా ఉంది? పాపం కనబడతా ఉంది. అందరూ పాపం చేస్తూ ఉన్నారు. అంటే దేవునికి విరోధమైన పని అన్నమాట, దేవుడు చేయొద్దు అని చెప్పినటువంటి పని అన్నమాట. కాబట్టి మీరు మరణమైపోతారు ఇది చేస్తే అని దేవుడు ముందుగా హెచ్చరించినటువంటి పని అన్నమాట. కాబట్టి ఇప్పుడు మనుషులు ఏం చేశారు అనంటే పూర్తిగా దేవుడు చెప్పినటువంటి మాటను పక్కన పెట్టి మనిషి తనకు తానుగా నాకు నచ్చిన మార్గాన్ని, నాకు ఇష్టమైన మార్గాన్ని ఎంచుకుంటానని చెప్పట దేవుడు వేసిన మార్గాన్ని చెరిపేసి దేవుడు చూపించిన మార్గంలోనికి వెళ్ళకోకుండా దేవుడు చెప్పిన మాట ఏది నాకు వద్దు అని ఆలోచన చేసి తనంతట తానే ఆలోచన చేసుకుని తనంతట తానే బ్రతకడం ప్రయత్నం చేసి పురులారు మనిషి ఏమయ్యాడు అని అంటే ఆఖరికి పాపిగా మారిపోయాడు. ఇప్పుడు ఆకాశమందుండి దేవుడు చూస్తూ ఉన్నప్పుడు ఒక్కడి దగ్గర బతుకు కనపడట్లా, బతికే అవకాశాలు ఒక్కడి దగ్గర కనిపించట్లా. మీకు వాక్యం అర్థమవుతుందా లేదా? అమ్మా ప్రయత్నం చేయండి వినడానికి. కాబట్టి ఇప్పుడు మనిషి దగ్గర బ్రతికే అవకాశాలు ఎక్కడా కనపడట్లా. కాబట్టి మనిషి దేవుని దృష్టికి ఎలా కనబడతా ఉన్నాడు అనంటే భూమి మీద మనం బ్రతుకుతూ ఉన్నాము కానీ దేవుని దృష్టికి మృతులము అన్నాడు బైబిల్ గ్రంథంలో. కాబట్టి బ్రతుకుతూ ఉన్నారు కానీ నిజానికి మీరు మృతులు అని దేవుని యొక్క వాక్యంలో దేవుడు చెప్పాడు. కాబట్టి ఇప్పుడు మనం బ్రతకాలంటే ఏం చేయాలి చూడండి. దేవుని యొక్క వాక్యంలో దేవుడు ఒక మాట సెలవిస్తా ఉన్నాడు. ఇప్పుడు దేవుని బిడ్డలారా మీరు బాగా గమనించండి. సామెతల గ్రంథము 4వ అధ్యాయము 4వ వచనాన్ని ఒకసారి మనం చదువుకుంటే
ఆయన మనకు బోధించుచు మనతో ఇట్లంటూ ఉన్నాడట. ఏమని అనంటే, నీ హృదయము పట్టుదలతో నా మాటలను పట్టుకుని నిమ్ము, నా ఆజ్ఞలను గైకొనని ఎడల నీవు బ్రతుకుతువు. దేవునికి స్తోత్రం. గట్టిగా చెప్దాం హల్లెలూయా, హల్లెలూయా. బాగా గమనించండి బ్రులరా, ఇక్కడ వాక్యాన్ని మనం చదువుకున్నాము. ఆయన అంటాడు, ఆయన నాకు బోధించుచు నాతో ఇలా మాట్లాడుతూ ఉన్నాడు. ఏమని మాట్లాడుతున్నాడు ఆయన అనంటే, నువ్వు బ్రతకాలంటే ఒక మార్గం ఉంది, నువ్వు బ్రతకడానికి ఒక అవకాశం ఉంది. నువ్వు బ్రతకాలి అనంటే బ్రతికించేటువంటి కొన్ని మాటలు ఉన్నాయి. కాబట్టి ఇప్పుడు నా చూడండి, హృదయపూర్వకంగా పట్టుదలతో నా మాటలు కనుక నువ్వు పట్టుకోగలిగితే, నా మాటలు కనుక నువ్వు గట్టిగా పట్టుకోగలిగితే, నా ఆజ్ఞలు కనుక నువ్వు గైకొనడానికి ప్రయత్నం చేయగలిగితే అప్పుడు నువ్వు బ్రతుకుతావు అని చెప్పాడు. ఇప్పుడు దేవుని బిడ్డలారా, మీరు బాగా గమనించాలి. ఇక్కడ మీరు ఆలోచన చేయండి. ఇక్కడ అంటాడు, పట్టుదలతో నా మాటలు నువ్వు గట్టిగా పట్టుకో. నువ్వు బ్రతకడానికి నేను కొన్ని విషయాలు చెప్తాను, నేను నీకు కొన్ని ఆజ్ఞలు చెప్తాను, నేను నీకు కొన్ని పద్ధతులు చెప్తాను, నేను నీకు ఎలా ఉండాలో చెప్తాను నేను నీకు. కాబట్టి గట్టిగా మాటలు పట్టుకో అని చెప్పాడట. ఇప్పుడు దేవుని బిడ్డలారా ఆలోచించే, ఇప్పుడు ఏ మాటలు చెప్పాడు ఆయన? ఆయన మాట విని బ్రతకడానికి ఎంతమందికి ఇష్టం? ఇక్కడ ఎంతమంది ఇష్టపడతా ఉన్నారు? అసలు ఏం ఆజ్ఞలు ఇచ్చాడు ఆయన? ఏం చెప్పాడు ఆయన? చూడండి, ఆ వాక్యాన్ని కూడా ఒక్కసారి మనం చదువుకోగలిగితే దేవుని యొక్క వాక్య గ్రంథంలో ఆదికాండంలోనికి వస్తే, ఆదికాండం 3వ అధ్యాయం 3వ వచనంలో ఒక మాట కనబడతా ఉంది బ్రులరా. చూడండి ఒక మాట ఏమని వ్రాయబడింది? అయితే తోట మధ్యనున్న చెట్టు ఫలమును గూర్చి దేవుడు చెప్తున్నాడట, మీరు చావకుండునట్లు వాటిని తినకూడదనియు వాటిని ముట్టకూడదనియు చెప్పినని సర్పముతో నేను అని అన్నాడు పిల్లరా అన్నారు. ఇక్కడ బాగా ఆలోచించే, ఇప్పుడు ఈ మాట చెప్పింది ఎవరు? అందరూ వినాలి, అందరూ బాగా వినాలి. ఈ మాట చెప్పింది ఎవరు? అమ్మా అవ్వమ్మ చెప్తున్నారు, మీకు అర్థం, అందుకని వినాలి కదా. అవ్వమ్మ అంటుంది ఇలాగా, దేవుడు చెప్పాడు. ఇందాక మనం వాక్యంలో ఏం చదువుకున్నాం? దేవుడు నాకు ఎట్లాగును బోధించాడని వ్రాయబడింది కదా. సామెతల గ్రంథం 3వ అధ్యాయం 4వ అధ్యాయం 4వ వచనంలో ఏం చదువుకున్నాం? ఆయన నాతో ఇట్లనను అని వ్రాయబడింది కదా. ఏం చెప్పాడో చెప్తుంది ఇక్కడ. దేవుడు నాతో ఇట్లనను, నాతో ఇలా చెప్పాడు, నాతో ఇలా బోధించాడు, నా మాటలు హృదయంలో గట్టిగా పట్టుకో అని చెప్పాడు, నువ్వు గట్టిగా హృదయంలో పట్టుకో అని చెప్పాడు, నా ఆజ్ఞలు నువ్వు పాటించని చెప్పాడు, అప్పుడు నువ్వు బతికే అవకాశం ఉందని చెప్పాడు. కాబట్టి ఇక్కడ ఏం చెప్తుంది ఆమె? హృదయాన్ని బిడ్డలారా ఏం చెప్తుంది? దేవుడు ఏం చెప్పాడు ఆమెకి? దేవుడు ఆమెకి ఏం చెప్పాడో చెప్తుంది. మీకు అర్థమైంది? ఇప్పుడు ఎవరు చెప్తున్నారు ఈ మాట? అవ్వమ్మ చెప్తుంది. ఎవరితో చెప్తుంది? సాతానుగాడితో చెప్తుంది. హృదయాన్ని బిడ్డలారా వాడితో చెప్తుంది. ఏమని అంటుంది అని అంటే, దేవుడు నాతో ఇట్లాగన్నాడు, ఆదాముతో ఇట్లాగన్నాడు, అవ్వమ్మతో ఇట్లాగన్నాడు, ముందుగా చెప్పాడు. ఏమని చెప్పాడు ఆయన అనంటే, ఇదిగో తోట మధ్యనున్న చెట్టు ఫలమును తినకూడదు అని చెప్పాడు. పిల్లలు ఆలోచించండి. ఇప్పుడు ఆ జ్ఞానం ఆ మనిషికి తెలుసా తెలీదా? ఆ జ్ఞానం అనేది ఆ మనిషికి తెలుసా తెలీదా అని అడుగుతున్నానండి. తెలుసు కదా పిల్లరా, ఆలోచించే. ఎవరు చెప్పారని చెప్తుంది? దేవుడు చెప్పాడు మాతో అని చెప్తుంది. ఇప్పుడు దేవుని బిడ్డలారా మరి విన్నదా అమ్మా? విన్నదా? వినలేదు. మీరు బాగా గమనించాలి. ఇప్పుడు దేవుని బిడ్డలారా ఆలోచించండి. వాక్యంలో దేవుడు అంటాడు తినకూడదు, ముట్టకూడదు అని మా దేవుడు మాతో చెప్పాడు అని ఆమె బాగానే తెలివితేటలుగా చెప్పింది. ఇప్పుడు దేవుని బిడ్డలారా, ఇక్కడ మనిషి బ్రతకడానికి దేవుడు అనేకమైనటువంటి విషయాలు చెప్పాడు. కానీ మనిషి చావడానికి తినకూడనివి తింటూనే ఉన్నాడు, ముట్టకూడనివి ముడుతూనే ఉన్నాడు, తాగకూడనివి తాగుతూనే ఉన్నాడు, వెళ్ళకూడని చోటికి వెళుతూనే ఉన్నాడు. కాబట్టి ఇప్పుడు దేవుని బిడ్డలు ఇక్కడ బాగా ఆలోచన చేస్తే, దేవుడు ఆకాశం నుండి తొంగి చూసినప్పుడు మనుషులో ఇవన్నీ కనబడతా ఉన్నాయి. మీరు బాగా గమనించండి. ఇప్పుడు దేవుని బిడ్డలారా ఆలోచించండి. దేవుడు అన్నాడు తినకూడదు, చెప్పండి. దేవుడు అన్నాడు తినకూడదు, ముట్టకూడదు, తినకూడదు, ముట్టకూడదు అని చెప్పాడు. పిల్లరా ఒకవేళ తింటే, ఒకవేళ ముట్టితే ఏమవుతుంది అని అంటే పిల్లరా వాటి మూలంగా మీకు చావు వస్తుంది అని చెప్పాడు. పిల్లరా దేవుడు ఏం చెప్పాడు అనంటే మనల్ని బ్రతకమని చెప్పాడు. ముందుగానే అందులో చావు ఉందని చెప్పాడు. అవి ముట్టినా తిన్నా చనిపోతారు మీరు అని చెప్పాడు. పిల్లరా ఈ రోజున దేవుని యొక్క వాక్యంలో దేవుడు చెప్తా ఉన్నాడు, ఆనాడు పండు తిన్న వెంటనే వాళ్ళేం
చాలా దినాలు బతికారు, చాలా వందల సంవత్సరాలు బ్రతికారు పుల్లరా. ఈ రోజున కూడా కైని తిన్న ఎవడ చచ్చిపోవట్లా, సారా తాగిన ఎవడ చచ్చిపోవట్లా, చుట్ట తాగిన ఎవడ చచ్చిపోవట్లా, హృదయానుల పాపం చేసిన ఎవడ చచ్చిపోవట్లా. కానీ ఈ పాపం హృదయానుల పేరుకుపోయి పాపం 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 ఇదంతా కూడా హృదయానుల మనిషికి శాపంగా మారి ఒక మనిషి జీవితం ఏమైపోతుంది అని అంటే, యేసు ప్రభు ఈ పరలోకం నుండి మన దగ్గరకు వచ్చి మనల్ని పరలోక రాజ్యానికి తీసుకువెళ్ళడానికి ఈ పాపం అంతా కూడా హృదయానుల ఏమవుతుంది అని అంటే మనల్ని ఆఖరికి రెండవ మరణంలోనికి తీసుకెళ్ళి కూర్చోబెడుతుంది. కాబట్టి ఇక పరలోక రాజ్యానికి వెళ్ళడానికి మన దగ్గర ఆస్కారం కనబట్ల. అందుకనే దేవుని యొక్క వాక్యంలో దేవుడు ఏమంటాడు అని అంటే, ఇదిగో నీవు నా మాట విన్నావు అనుకో అప్పుడు నువ్వు బతుకుతావు అన్నాడు. దేవునికి స్తోత్రం. గట్టిగా చెప్తాం హల్లెలూయా. ఆ రోజు హృదయంలో అవ్వ ఆదాములకు దేవుడు అది చెప్పాడు. ఈ రోజు కూడా దేవుడు మనకు అదే చెప్తున్నాడు. మీరు బాగా గమనించండి పిల్లరా. ఆమెతో అన్నాడు, ఇదిగో తోట మధ్యలో ఉన్నటువంటి చెట్టు ఫలం నువ్వు తినొద్దు అన్నాడు పిల్లరా. ఈ రోజున మనిషి తినకూడనివి, చేయకూడనివి, తాగకూడనివి చాలా ఉన్నాయి. కానీ మనిషి అవన్నీ చేస్తూనే ఉన్నాడు. ఉండకూడనివి మనిషి జీవితంలో ఉంటూనే ఉన్నాయి. మనిషి చావడానికి చాలా లోలోపల హృదయాంతరంగంలో కుళ్ళు, కుతంత్రాలు, స్వార్థాలు, అనేకమైనటువంటి దేశాలు, అనేకమైనటువంటివి ఉంటూనే ఉన్నాయి పురులరా. ఇవన్నీ మనిషిని ఏం చేస్తూ ఉన్నాయి అని అంటే ఆత్మీయంగా రెండవ మరణానికి సిద్ధం చేసేస్తున్నాయి. అందుకనే దేవుని యొక్క వాక్యంలో దేవుడు చెప్తా ఉన్నాడు, మనుషులు ఎలాగుండి చనిపోవడం నాకు ఇష్టమా? మీరు బాగా గమనించండి పిల్లరా. మనుషులు ఇలాగుండి ఇలాగా అయిపోవడం నాకు ఇష్టమా? మరణించిన వారిని బట్టి నేనేమో సంతోషించట్లేదే. మనుషులు బ్రతుకుతా ఉంటే నాకు ఆనందం, మనుషులు బ్రతికితే అది నాకు సంతోషం. మరి మనుషులు ఎలా బ్రతుకుతారు? మనుషులు? మనం ప్రారంభ కీర్తన పాడుకున్నాం. ఏం కీర్తన? వాక్యములు ఏముందట? బ్రతుకుంది. ఎవరు బ్రతుకుంది? ఎవరు వింటే వాళ్ళకు బ్రతుకుంది. మీకు అర్థమవుతుందా? దేవుని యొక్క వాక్యాన్ని ఎవరు వింటారో వాళ్ళకు బ్రతుకుంది. దేవుడు ఏమన్నాడట? అవ్వమ్మతో దేవుడు ఏమన్నాడట? చదవండి ఒక్కసారి, మరొక్కసారి మనం ఆ మాటను చదువుకుందాం హృదయాన్ని బిడ్డలరా. ఏమన్నాడట దేవుడు? 3వ అధ్యాయం 3వ వచనము. ఇప్పుడు ఈమె అంటుందో హృదయాన్ని బిడ్డలరా, దేవుడు ఏం చెప్పాడంట? మీరు సావకుండునట్లు అని అన్నాడు పుర్లరా. ఇప్పుడు ఇక్కడ మాట ఒకసారి ఆలోచించే అమ్మా, ఒక మాట ఇక్కడ ఆలోచించే. దేవుడు ఏమన్నాడు? మీరు చావకుండునట్లు అని చెప్తున్నాడు. అంటే ఈ మాటలన్నీ దేవుడు ఎందుకు చెప్తున్నాడు? శుక్రవారం ప్రార్థన ఎందుకు, శనివారం ప్రార్థన ఎందుకు? మనకే చచ్చిపోవడానికా, బతకడానికా, బతికించడానికా, చంపేయడానికా? మీరు బాగా ఆలోచించండి హృదయాన్ని బిడ్డలారా. మీరు బాగా గమనించండి. ఈ శుక్రవారం ప్రార్థన, శనివారం ప్రార్థన లేదనంటే హృదయాన్ని బిడ్డలారా మనం అనేకమైనటువంటి ప్రార్థనలు మనం మెచ్చుకుంటా ఉన్నాం. ఆరాధనలు పుల్లారి, ఈ ఆరాధనలో మనం దేవుని యొక్క వాక్యాలు నేర్చుకుంటా ఉన్నాం, పాటలు పాడుతూ ఉన్నాం, ప్రభువుని ఆరాధిస్తూ ఉన్నాం, మోకరిస్తూ ఉన్నాం, దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉన్నాం, ఎలుగెత్తి మొర్ర పెడతా ఉన్నాం, ప్రార్థన చేస్తూ ఉన్నాం. ఎందుకు ఇవన్నీ కూడా? హృదయాన్ని దేవుని యొక్క వాక్యాన్ని చదువుతూ ఉన్నాం. అందులో అనేక సంగతులను మనము దేవుని యొద్ద నుండి నేర్చుకుంటా ఉన్నాం. దేవుడు బోధిస్తూ ఉన్నాడు అనేకమైనటువంటి సంగతులు. దేవుడు ఈ బైబిల్ గ్రంథంలో వ్రాసించాడు. హృదయాన్ని చాలా విషయాలు ఇందులో ఉన్నాయి మన కోసం. ఎందుకు ఇవన్నీ కూడా అని అంటే వాక్యంలో ప్రభు అన్నాడు ఇక్కడ, మీరు సావకుండునట్లు, మనము సావకుండునట్లు. ఇప్పుడు చెప్పండి పురులరా, దేవుడు మనం సావుకోకుండా ఉండు నిమిత్తమై బోధించే బోధలన్నీ ఎవరు వింటారో వాళ్ళు బతుకుతారట. దేవునికి స్తోత్రం. గట్టిగా చెప్దాం హల్లెలూయా. మరి మనిషి వినే తత్వం కలిగి ఉన్నాడా? అసలు మనిషి ఏమన్నా వినే తత్వం కలిగి ఉన్నాడా? ఏమండి, ఇక్కడ ఒక విషయం గమనించాలి. అందరూ కూడా ఫార్మాలిటీ క్రైస్తవులంగా అయిపోయాం. మనం అందరం కూడా ఫార్మాలిటీ క్రైస్తవులంగా. ఏంటంటే ఆ రోజు ప్రార్థన జరగాలి కాబట్టి, ఇప్పుడు హృదయాన్ని ప్రార్థన జరగాలి కాబట్టి ప్రార్థనకి వెళ్తాం మనం. ఆ రోజు ప్రార్థనలో పాలు పొందుకోవాలి కాబట్టి పాలు పొందుకుంటాం మనం. వారం వారం ప్రార్థనకి ఎందుకు వెళ్తాము అని అంటే, మనం ప్రార్థనకి వెళ్ళేటువంటి వాళ్ళం కాబట్టి, మనుషులందరూ తెలుసుకోవాలి కాబట్టి, మనల్ని ఎవరు అడగకూడదు ప్రార్థనకి వెళ్ళలేదని కాబట్టి మనం ప్రార్థనకు వస్తాం మనం పుర్లరా. కానీ వాక్యంలో దేవుడు ఒక మాట చెప్తున్నాడు, నువ్వు దేవుని మందిరానికి వచ్చేది దేనికోసం అని అంటే, నువ్వు బ్రతకడం కోసం రా. హల్లెలూయా. గట్టిగా చెప్దాం హల్లెలూయా. దేవుని యొక్క వాక్యం ఎందుకంటున్నావు అని అంటే, బ్రతకడం కోసం దేవుని యొక్క వాక్యం విను, బ్రతకడం కోసం విను. దేవుడు చెప్పాడు, మీరు చావకుండునట్లు ఇవి తినకూడదు, ఇవి ముట్టకూడదు, ఇవి చేయకూడదని దేవుని యొక్క వాక్యంలో దేవుడు మాట్లాడుతూ వచ్చాడు మనతో. ఆనాడు అవ్వమ్మ ఆదాములతో చెప్పినట్లుగా ఈనాడు కూడా హృదయాన్ని బిడ్డలారా మనల్ని చంపేవి చాలా ఉన్నాయా లేదండి?
వాక్యంలో దేవుడు చాలా మార్లు చెప్పాడు, నేను కూడా చెప్పాను. పిల్లల బైబిల్ గ్రంథంలో ఆయన చెప్పిన మాటే ఏమన్నానంటే, కొందరు అసూయ చేత చచ్చెదరు అని వాక్యంలో వ్రాయబడింది. బైబిల్ గ్రంథంలో ఉందా లేదండి? చెప్పానా గతంలో? అసూయ చేత చచ్చెదరు ఆనంద వాక్యంలో హృదయాన్ని బిడ్డలారా. మరి దేవుని యొక్క వాక్యంలో దేవుడు చాలా విషయాలు చెప్పాడు. చంపేవి ఆనాడు అవ్వమ్మ ఆ పండు ఒక్కడే కాదు, ఈనాడు అంతకు మించినే ఉన్నాయి మన జీవితంలో. అందుకని దేవుని యొక్క వాక్యంలో దేవుడు అంటాడు, వీళ్ళు మరణమునందుటను బట్టి, మరణమునందడానికి కారణం ఏంటి? చాలా కారణాలు ఉన్నాయి. తినకూడనవి, ముట్టకూడనవి అని అంటాడు బైబిల్ గ్రంథంలో. మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 17-18 వచనాలు ఒకసారి మనం చదువుకుంటే, ఎవడైనను దేవుని ఆలయమును పాడు చేసిన యెడల దేవుడు వానిని పాడు చేయను. దేవుని ఆలయము పరిశుద్ధమై ఉన్నది, మీరు ఆలయమై ఉన్నారు. ఎవడును తన్ను తాను మోసపరుచుకొనకూడదు అని దేవుని యొక్క వాక్యంలో దేవుడు చెప్తున్నాడు. 16-17లో పిల్లలు బాగా గమనించండి. ఇక్కడ మీరు దేవుని ఆలయమై ఉన్నారు, మీరు దేవుని ఆలయమే, మీ దేహము దేవుని ఆలయము. ఇప్పుడు ఈ దేహం ఏంటండి? ఇప్పుడు దీంట్లో దేవునికి విరోధమైన ఏవి వేయకూడదు అన్నాడు దేవుని యొక్క వాక్యంలో. అవునా కాదండి? దేవునికి విరోధమైనవి ఏమి ఆనాడు ఏంటి చెప్పాడు బైబిల్లో? ఆ పండు గురించి దేవుడు మాట్లాడుతూ వచ్చాడు. ఈ రోజున ఆ పండు సాదృశ్యం ఏంటి అని అంటే, దేవునికి విరోధమైనవి ఏవైతే ఉన్నాయో, ఎన్నైతే ఉన్నాయో అవన్నీ కూడా ఆనాడు అవ్వమ్మ తిన్న పండుతో సమానమే. ఆనాడు ఆ పండు ఒకటే కనబడుతుంది. ఈనాడు మన దగ్గర దేవునికి చాలా కనబడుతున్నాయి, మనుషులు కనబడతలేదు. కానీ అవునా కాదండి? మనుషులు కనబడట్లా, కానీ దేవునికి కనబడుతున్నాయి. మీరు బాగా గమనించండి. మనమందరం అనుకుంటాము, చూసావా వాళ్ళ అవ్వమ్మ గబాబుకి వెళ్ళి చాలా పండ్లు తినేసేసి గబాబుగా కొన్ని కోసుకొచ్చేసేసి ఆదాము గెట్టేసిందట అని ఆవిడ గురించి హృదయాన్ని మనం చెప్పుకుంటున్నాం. మరి మనలో ఎన్ని ఉన్నాయి? అలాంటివి మించిపోయినవి ఎన్నో ఉన్నాయి మనలో. హృదయాన్ని బిళ్ళరా, మనలో చాలా ఉన్నాయి. బైబిల్ గ్రంథంలో దేవుడు చెప్తున్నాడు ఇవన్నీ కూడా. అందుకనేనట మనుషులు చనిపోతూ ఉన్నారట, మరణమైపోతూ ఉన్నారట. వేటిని బట్టి అనంటే, ఆనాడు హృదయాన్ని బిళ్ళరా పండు కోసుకుని తినేసినట్టుగా మనుషులు దేవుడు చెప్పింది చేయకోకుండా దేవునికి విరోధమైనటువంటివి దేవుడు ఏం చెప్తాడు అనంటే, హృదయాన్ని బిళ్ళరా ఇది నీ శరీరానికి విరోధం, ఇది నీ శరీరానికి లోపం, ఇదిగో ఇది చేస్తే నీ లోపల గుండు పాడవుతుంది, లివర్ పాడవుతుంది, ఊపిరితిత్తులు పాడవుతాయి, నీ అవయవాలు పాడవుతాయి, ఇదిగో ఇది షుగర్ వచ్చే అవకాశం ఉంది, లేదంటే నీ క్యాన్సర్ వచ్చే అవకాశం ఉంది, ఇది పలానా కాబట్టి ఇవి ముట్టకూడదు, ఇవి తినకూడదు అని దేవుడు అనేకమైనటువంటివి చెప్పాడు. పిల్లలు బైబిల్ గ్రంథంలోనూ కూడా మనం చదువుకుంటే పవిత్రమైనవి, అపవిత్రమైనవి అనేటువంటివన్నీ కూడా ఇశ్రాయేలు ప్రజలకు దేవుడు బోధిస్తూ వచ్చాడు. ఇవి తినండి, మీరు ఇవి తినకండి, ఇవి తింటే మంచిది, ఇవి తినకోకుండా ఉంటేనే మీకు మంచిది. పురులారా ఆలోచించండి. దేవుడు ఇందులో ఏది బలవంతం చేయాలా, దేవుడు చెప్పాడంతే. బతకడానికి మనం ప్రయత్నం చేయాలి. అవునా కాదండి? దేవుడు చెప్తాడంతే, కానీ ఇప్పుడు మనం ఏం చేయాలి? బతకడానికి మనమే ప్రయత్నం చేయాలి. కాబట్టి ఇక్కడ దేవుడు మనకి దేహాన్ని ఇచ్చాడు. ఈ దేహంలో ఏమి వేయకూడదో, ఏమి వేయాలో ఇవన్నీ దేవుడు బోధిస్తూ వచ్చాడు. ఆనాడు అవ్వమ్మ చేసింది ఈనాడు హృదయాన్ని బిళ్ళరా మనం కూడా చేస్తూ ఉన్నాం. అవ్వమేమో చెట్టు ఫలాలు కోసుకొచ్చేసి తినేసింది, ప్రత్యక్షంగా కనపడుతుంది. మనం చేసిన ఏమో ఏమీ మనుషులకి కనపడతా, కానీ దేవుని కనపడుకోకుండా ఉంటుందా? అమ్మా చెప్పండి, దేవుని కనపడుకోకుండా ఉంటుందా? దేవుని ఖచ్చితంగా కనపడుతుంది. ఇప్పుడు దేవుని బిళ్ళరా ఆలోచించాయి. మనము ఎన్ని చెప్పినా ఎన్ని చేసినా మనమైతే దేవునికి విరోధంగా ఉన్నామట. అందుకని అక్కడ దేవుని యొక్క వాక్యములు అన్నాడు, మరణమైపోతూ ఉన్నారు, మరణమైపోవుటను బట్టి నేనేం సంతోషించట్లేదు, నేను చాలా బాధపడుతున్నాను. నేను అంటే దేవుడు చాలా బాధపడుతున్నాడు. మీరు బాగా ఆలోచించండి. వినకపోతే ఆయనకి ఎందుకండి బాధ? వదిలేయాలి కదా, వదిలేయచ్చు కదా. అమ్మా చెప్పండి, వదిలేయచ్చు కదా. వదిలేస్తాడు ఆయన అలాగా? అసలు అలా వదిలేసాడు అనుకోండి, ఏమైపోదు, ఎప్పుడో ఏదోటి అయిపోదు. కానీ దేవుడు అలా వదిలేయట్లేదే, అసలు దేవుడు అలా వదిలేయట్లేదు. అయినప్పటికీ వాక్యములు ఆయన అంటాడు, లోబడకపోయినానట ఏం చేస్తున్నాడు దేవుడు దినమెల్లా? లోబడతా లేదు, అయినా దేవుడు ఏం చేస్తున్నాడంట? మాట వినట్లేదు, అయినా దేవుడు ఏం చేస్తున్నాడంట? చేతులు చాపినా మనుషులు రావట్లేదట, అయినా దేవుడు ఏం చేస్తున్నాడట? ఆయన ప్రేమ ఎక్కడైనా తగ్గిందండి? అమ్మ ఎక్కడైనా తగ్గిందా?
తగ్గలేదు దేవుని బిడ్డలారా. రాకపోయినా, మాట వినకపోయినా, చెప్పింది చెప్పినట్టుగా చేయకపోయినా, ఎన్నో లోపాలతో మనమున్నా ఆకాశం ఉన్నటువంటి దేవుడు అనుకుంటున్నాడట, అరే వీళ్ళందరూ బతికితే బాగుండు, బతికిద్దాం, కాబట్టి నా 2 చేతులు చాచి ఉంచుతాను, ఎవడైతే నా మాట విని నా దగ్గరకు వస్తాడో వాడు నిశ్చయముగా బతుకుతాడు, ఇంకా రానివాడికి శిక్ష విధింపబడుతుందని మనం చచ్చేదాకా దేవుడు చేతులు చాచే ఉంచాడట పిల్లరా, చావకూడదు అని. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మన జీవితంలో మనం ఎలా ఉంటున్నామో తెలుసా దేవుని బిడ్డలారా? మన జీవితంలో మనం ఎలా ఉంటున్నాము అని అంటే బ్రుల్లరా, ఇక్కడ ఒక విషయం మీరు బాగా గమనించాలి. నేను చాలా నాళ్ళ క్రితం ఒక ఉపమానం చెప్పాను. నేను చాలా నాళ్ళ క్రితం బ్రుల్లరా, మీకు గుర్తుందో లేదో, ఒక ఆయన చాలా అద్భుతమైనటువంటి మంచి ఇల్లు కట్టుకున్నాడట. చాలా అద్భుతంగా కట్టుకున్నాడు బిల్డింగ్. ఆయనకి చాలా కష్టాలు వచ్చాయి. కష్టాలు వచ్చిన తర్వాత ఒకనాడు అనుకున్నాడు, ఈ కష్టాలన్నీ తీరాలంటే, ఈ అప్పులన్నీ తీరిపోవాలంటే అసలు ఉన్న ఇల్లు అమ్మేస్తే గొడవ వదిలిపోద్ది, అమ్మేద్దాం అని చెప్పేసి ఇల్లు అమ్మేసాడట. ఇల్లు అమ్మేసి కొనుక్కున్నటువంటి వాళ్ళతో ఒకడు చెప్పాడంట, ఏమనంటే వీలునామాలో రాయించుకున్నాడంట. అలాగా ఈయన కూడా రాయించుకుని, వాళ్ళకు కూడా కాగితం రాసిచ్చి ఈయన కూడా రాయించుకున్నాడట. ఏమని అనంటే ఇల్లంతా అమ్మేశాను, కానీ ఇంటి గోడకు ఒక మేకు కొట్టాడంట. ఆ మేకు అమ్మలేదు మీకు అన్నాడట. మీకు అర్థమవుతుందండి? మీకు అర్థమైందా? ఇల్లు అంతా అమ్మేశాడట, ఇంటి గోడకు మేకు కొట్టాడట. నేను ఈ మేకు మీకు అమ్ముతా లేదు, అందులో వీలునామాలో రాయించుకున్నాడట. ఏమని అంటే ఆ మేకు నాది, ఆ మేకుకు నేను ఎప్పుడైనా వచ్చి దానికి ఏదైనా తగిలించుకునే హక్కు నాకుంది. ఇల్లంతా అమ్మాను కానీ ఆ మేకును మీకు అమ్మలేదు, కాబట్టి ఈ మేకు నా సొంతమని రాయించుకున్నాడట. బాగా గమనించండి పురులారా, మీరు ఆలోచించే. సరే, కొన్ని రోజులు గడిచిపోయాయి, ఇల్లు అమ్మేశాడు, డబ్బులు తీసేసుకున్నాడు, ఆ ఇల్లంతా వాళ్ళకి అప్పగించేశాడు. ఈయన వెళ్ళిపోయాడు ఎక్కడికో. కొన్ని దినాలు గడిచిపోయిన తర్వాత ఆయన ఏం చేశాడు, ఒక సంచిలో అదంతా మాసం వేసుకుని తీసుకొచ్చి దాన్ని తగిలిచ్చేసి వెళ్ళిపోయాడట. వాళ్ళు అడుగుతున్నారు, ఏరా బాబు సంచి తగిలిచ్చేసావు ఏంటి చెప్పకుండా? ఆ మేకు నాది. ఏంటండి అది? ఆ మేకు నాది అన్నాడంట. తగిలించేసి వెళ్ళిపోడు పుల్లారు. వాళ్ళు ఏమంటారు, మరి వీళ్ళనామా రాయించుకున్నారు కదా బాబాడు మేకు ఆడిది అని చెప్పేసి వెళ్ళిపోయారు. వెళ్ళిపోయిన తర్వాత మీరు బాగా గమనించండి దేవుని బిడ్డలారా, కొన్ని రోజులకి అది ఏమవడం మొదలెడుతుంది, కుళ్ళిపోద్ది కదండి. కుళ్ళిపోయి వాసన రావడం మొదలెట్టింది. ఆడికి ఫోన్ చేస్తుంటే వాళ్ళు రావట్లా, నా మేకు నా ఇష్టం, నేను ఖాళీ అయినప్పుడు వస్తానంటున్నాడు. కేసు ఎట్టేసారు దేవుని బిడ్డలారా. ఏమంటే అది ఏదో తగిలించేశాడు, తీసి పారేస్తేనేమో ఆడు మళ్ళీ మా మీద గొడవకు వస్తాడు అని చెప్పేసి కేసు ఎడితే పోలీసు వాడు ఆయన్ని పిలిచి, ఎరా ఏంటి అదే తగిలించామంటే స్మెల్ వచ్చేస్తుంది ఏంటనంటే, నా మేకండి, నా ఇష్టం, నేను ఏదైనా తగిలించుకుంటానని వీలునామా రాయించాను, కావాలితే చూడండి అన్నాడట. అందులో అలాగే ఉంది. వాళ్ళు ఏం చేయలేకపోయారు. మీరు బాగా గమనించండి దేవుని బిడ్డలారా. ఆఖరికి వీళ్ళు చూసి 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 దాన్ని వాసన తట్టుకోలేక ఇల్లు ఖాళీ చేసి ఏళ్ళే వెళ్ళిపోయారు. మీకు బాగా గమనించండి, ఇల్లు ఖాళీ చేసి ఏళ్ళే వెళ్ళిపోయారు అని చెప్పారు. మీరు బాగా గమనించండి, మీరు ఆలోచన చేయండి. పరిశుద్ధాత్మ దేవుడు ఈ ఆలయంలో ఉండాలి అని అనుకున్నప్పుడు దేవునికి విరోధమైనటువంటి ఆ మేకును తగిలించే ఆ ఒక్క మేకు చాలు దేవుని బిడ్డలారా. మీరు బాగా గమనించండి, మన జీవితాన్ని దేవుని యొద్దకు వెళ్ళకోకుండా నాశనం చేయడానికి, పరిశుద్ధాత్మ మనలో లేకోకుండా ఉండడానికి ఆ ఒక్క మేకు చాలు. కాబట్టి ఇక్కడ దేవుని యొక్క వాక్యంలో దేవుడు ఎలా చెప్తూ ఉన్నాడు, ఏమని మాట్లాడుతూ ఉన్నాడు ఆయన అని అంటే, దేవుని బిడ్డలారా, మరణమైపోతూ ఉన్నటువంటి వాళ్ళు ఎలా మరణమైపోతూ ఉన్నారు అని అంటే పిల్లరా, మనం దేవుని మందిరానికి వచ్చాం, శరీరాన్ని తీసుకొచ్చి బాగానే ఇక్కడ కూర్చోబెట్టాం, కానీ హృదయాన్ని దేవునికి ఇచ్చామా? హృదయములు ఇలాంటి మేకులు చాలా ఉన్నాయి. 1 కాదు 2 కాదు దేవుని బిడ్డలారా, అనేకమైనటువంటి మేకులు ఉన్నాయి. వాటికి చాలా ఈ తగిలించున్నాయి దేవుని బిడ్డలారా. అవ్వమ్మ ఆ పండు తినకూడదు అనేది ఒకటే తగిలిస్తే, ఈ రోజున దేవుని బిడ్డలారా మన జీవితంలో చాలా ఉన్నాయి, వాటికి తగిలించేస్తున్నాయి. దేవుని యొక్క వాక్యంలో దేవుడు అంటా ఉన్నాడు, ఇదిగో ఆకాశం అందుండి మనుషులను చూస్తూ ఉన్నప్పుడట ఆ మనుషులలో ఎట్లా కనపడతా ఉన్నారట. ఇదిగో ఆయన అంటా ఉన్నాడు, మీరు జీవించుచూ ఉన్నారన్న పేరు మాత్రమే ఉంది, కానీ మీ దగ్గర ఏమి లేదు, జీవము లేదు, నిజానికి మీరు మృతులు అని అంటాడు. అందుకనే దేవుని యొక్క బైబిల్ గ్రంథంలో ప్రభు ఏమంటాడు అని అంటే, మీరు సావద్దు, బ్రతకండి. మీరు బ్రతికితే నాకు సంతోషం. ఎలా బ్రతకాలి ప్రభువా అని అంటారా? వాక్యములని అంటాడు, నేను బోధించిన బోధను మీరు విని నా ఆజ్ఞల ప్రకారంగా నడుచుకునే ఎడల మీరు బ్రతుకుతారు. ఆయన ఆజ్ఞ
ఆజ్ఞలు ఏం చెప్తున్నాడు ఆయన అని అంటే, మనల్ని చంపేవి ఏవి ఉన్నాయో అవన్నీ మన లిస్టు మన ముందు పెట్టి, ఇవి చేయకండి, ఇలా ఉండకండి, ఇలా తినకండి, ఇలా ముట్టకండి అని ఇలా దేవుడు చెప్తా ఉన్నాడు. పురులరా, అవి దేవుడు ఏవైతే చెప్తూ ఉన్నాడో అవన్నీ కూడా మన జీవితంలో నుండి డిలీట్ చేసేసుకోగలిగితే, అవన్నీ మన బ్రతుకులో నుండి తీసివేసుకోగలిగితే, అవన్నీ కూడా మన బ్రతుకులోనికి రానివ్వకోకుండా జాగ్రత్త పడగలిగితే, అప్పుడు ఖచ్చితంగా మనం నిశ్చయముగా బ్రతికే అవకాశం ఉంది. ఈ రాత్రికాల సమయంలో దేవుని యొక్క వాక్యములు దేవుడు చెప్తున్నాడు, మీరు చావద్దు, బ్రతకండి. మీరు బ్రతకాలి అంటే దేవుని బోధ వినండి. దేవుని బోధ విని దాన్ని విడిచిపెడితే మళ్ళీ మన బ్రతకం పురులరా. ఆలోచించే నాకానికి దేవుడు చాలా అద్భుతంగా చెప్పాడు, నాయనా నువ్వు శత్రు దేశానికి వెళుతున్నావు, అక్కడంతా శాపగ్రస్తమైంది ఉంటుంది, కావాల్సింటే నీకు చాలా అలాంటివి ఎన్నో ఇస్తాను, మన దగ్గర అలాంటివి ఏమీ కొదువు లేదు, చాలా ఉన్నాయి మన దగ్గర, కాబట్టి నువ్వు వెళతా ఉన్నావు, కాబట్టి ఆ దేశంలో నువ్వు జయాన్ని పొంది వచ్చేయడం మాత్రమే, మరలా నువ్వేది శాపగ్రస్తమైంది ముట్టకూడదని దేవుడు ఆజ్ఞాపించి పంపిస్తే, పురుదేవుని బిడ్డలారా, ఆ బోధ విన్నటువంటి ఆకాను అక్కడికి వెళ్ళిన తర్వాత పురులరా వినడం మానేశాడు, దేవుని మాటలు పక్కన పెట్టాడు. ఈ రోజున కూడా మనుషులు అట్లాగే ఉన్నాం. పురులరం మీరు బాగా గమనించండి. అందుకని దేవుని యొక్క వాక్యంలో యేసు ప్రభు కూడా అంటారు, అయ్యా వీళ్ళందరూ వింట మట్టుకు వింటారు కానీ గ్రహించేవాళ్ళు ఏమీ లేరు ఇక్కడ. చూడండి వీళ్ళందరూ వింటున్నారు, ఎంత బాగా వింటున్నారో, కానీ హృదయం మాత్రం నాకు చాలా దూరంగా పెట్టుకుని ఇక్కడ కూర్చున్నారు వీళ్ళందరూ అని దేవుని యొక్క వాక్యంలో దేవుడు చెప్తున్నాడు పురులరా. అందుకని ఈ రాత్రి నువ్వు బ్రతకాలి అని అంటే దేవుని మాటలు చాలా ముఖ్యమండి. చాలామంది అనుకుంటున్నారు దేవుని మందిరానికి వెళ్ళకపోయినా పర్వాలా, మనం ఇంటికాడ కూర్చొని చదువుకుంటే సరిపోదేటి వాక్యం అనుకుంటున్నారు పురులరా. సరిపోదు. అలాగైతే దేవుడు ఇవన్నీ ఎందుకు ఏర్పాటు చేశాడు బైబిల్లో? ఎందుకు దేవుడు ఇవన్నీ తెలియజేశాడు అంటే మనం బ్రతకాలని. ఈరోజు నువ్వు దేవుని బిడ్డలరా, నువ్వు బ్రతకాలనంటే బోధ అవసరం. చూడండి, లోకం ఆకర్షించింది తప్పుపోయిన కుమారుణ్ణి. ఆడింకా తప్పు తప్పుపోయి మళ్ళీ తప్పు తెలుసుకుని వచ్చాడు కాబట్టి బతికాడు. కానీ లేదనంటే ఎక్కడో దిక్కున మట్టిలో కలిసిపోను, అక్కడ ఎక్కడో దిక్కున ఏదో చేసేసిన లోకం. అప్పటికీ రాకపోతే తిండి లేక ఎక్కడో చచ్చిపోను పురులరా. తప్పు తెలుసుకుని మరలా తిరిగి వచ్చాడు కాబట్టి బతికాడు. తండ్రి బోధనకి జ్ఞాపకం చేసుకున్నాడు కాబట్టి, మరలా తిరిగి తప్పు తెలుసుకున్నాడు కాబట్టి తిరిగి వచ్చాడు కనుక బ్రతికాడు పురులరా. ఈరోజు లోకం ఏం చేస్తానంటే చాలా ఉపసపన మాటలన్నీ చెప్పి నీ జీవితాన్ని చాలా తెలివిగా లాగేసుకుని పురులరా, నీ దగ్గర ఏమీ లేకోకుండా చేసి రేపు పొద్దున్న దేవుని ఎదుటే నిన్ను తీసుకెళ్ళి దోషిగా నిలబెడుతుంది. ఆ రోజు నువ్వేం చెప్పడానికి ఉండదు. వాక్యములేనంటే శాతానుడు మన మీద నేరారోపణ చేస్తాడట. నిజమే, అలాంటివి నీలో నాలో ఎన్నో ఉన్నాయి. మనం అన్నీ ఒప్పుకుని తీరాలి ఖచ్చితంగా. అందుకే నీ రాత్రి అంటాడు, మీరు చావద్దు, బ్రతకడానికి ప్రయత్నించండి. మీరు బ్రతకాలి అని అంటే ఒకటే మార్గం ఉంది, ఏంటంటే దేవుని బోధ వినడం. వాక్యంలో జీవం ఉంది. ఆ మాట వినడం వల్ల ఏమవుతుందంటే మీరు బ్రతుకుతారు. ఎలా బ్రతకాలో నేర్పించేది దేవుని యొక్క వాక్యం. ఏం తినకూడదో, ఏం తినాలో, ఏం ముట్టకూడదో, ఏం ముట్టాలో, ఎలా ఉండాలో, ఎలా ఉండకూడదో నేర్పించేది దేవుని యొక్క వాక్యం. దేవుడు ఎప్పుడు కూడా మనకి ఏం చెప్తాడు అని అంటే బ్రతకమనే చెప్తాడు, బ్రతుకుకోనే చెప్తాడు, మంచి విషయాలే చెప్తాడు పురులరా. ఈ విషయాలు లోకంలో ఎక్కడ దొరకవు మనకి. అందుకనే ఈరోజు మీరు బ్రతకండి. చనిపోయే వాళ్ళందరిని చూస్తుంటే నేను బాధపడుతున్నాను, మీరైనా బ్రతకండి అని దేవుని యొక్క వాక్యంలో దేవుడు చెప్పాడు. కనుక ఈ రాత్రికాల సమయంలో వాక్యం వింటూ ఉన్నటువంటి నీలో నీ జీవితంలో ఇంకా ఏదైనా ఆ గోడ కొట్టినటువంటి మేకుల్లాంటివి ఇంకా ఏదైనా ఉంటే, ఒక్కటున్నా ప్రమాదం హృదయాన్ని బిడ్డలారా, అది తొలగించుకోగలిగితే, నిజమే మనందరి జీవితాల్లోనూ ఉన్నాయి, తొలగించుకోవడానికి ప్రయత్నమైనా చేయాలి. దేవుడు సాయం చేస్తాడు. ప్రయత్నం చేయగలిగితే నిశ్చయముగా దేవుని రాకల్లో నువ్వు నిందలేని వ్యక్తిగా నిలబడే అవకాశం ఉంది. యేసు ప్రభు నిన్ను ఒప్పుకుని ఆయన రాజ్యానికి తీసుకుని వెళ్ళే అవకాశం కూడా ఉంది. మరి ఎంతమంది బ్రతకాలని, బ్రతకడం కోసం ప్రయత్నం చేయాలని, వాక్యాన్ని విని ఆ మనసు కలిగి ఉండాలని, దేవునిలో ఎదగాలని ఎంతమంది అనుకుంటున్నారు పిల్లరా? అనుకుంటే రండి మనం మోకరించి ప్రభు మందిరంలో ఒక్క నిమిషము ప్రార్థన చేసి ప్రభువుని అడుగుదాం. నిజమే ప్రభువా, అవ్వమ్మ ఆనాడు నువ్వు చావకుండానట్లు ఈ ఫలం తినొద్దు అని దేవుడు నాతో చెప్పాడు, మంచిగా చెప్పాడు. కానీ ఆనాడు అవ్వమ్మ వినలేదు. ఈ రోజున నువ్వు కూడా మాకు ఎన్నో విషయాలు చెప్తూనే ఉన్నావు. అవ్వమ్మ చేసినటువంటి తప్పే ఒకవేళ మేము కూడా చూస్తున్నామేమో, అవ్వమ్మ పొరపాట్లే మా జీవితంలో కూడా ఉన్నాయేమో. ఒకవేళ మేము కూడా అలాంటి స్థితిగతులు కలిగే జీవిస్తూ ఉన్నామేమో. ఒకవేళ అలాంటి పరిస్థితులు ఉంటే మా జీవితంలో సరి చేసుకోవడానికి సహాయం చేయ ప్రభు అని ప్రభు మందిరంలో అడగడానికి ప్రయత్నం చేద్దాం.
దేవునికి విజ్ఞాపన చేయడానికి ప్రయత్నం చేద్దాం. పిల్లల వాక్యంలో ప్రభు అంటాడు, అందరూ పాపం చేస్తే దేవుడు అనుగ్రహించి మహిమను పొందలేకపోతున్నారు. అందులో నీవు నేను అందరం ఉన్నాం. ఎంతో బాధ వింటున్నాం, కానీ లోపాలు ఇంకా అలా ఉండిపోతూనే ఉన్నాయి. ఒక రోగికి ఎన్ని ఇంజక్షన్లు చేసినా తగ్గట్లేదంటే దాని అర్థం ఏంటి? మనిషి పత్యం చేయట్లేదు, ఆ మనిషి డాక్టర్ చెప్పినట్టు అనట్లేదు, ఆ మనిషిలో పత్యం లేదు. మందులు పవర్ అయినవే, కానీ దానికి వ్యతిరేకమైనవి మనం తింటున్నాం, వ్యతిరేకమైనవి చేస్తూ ఉన్నాం. అందుకనే మందు పవర్ అయినదే, కానీ పని చేయట్లేదు మనలో. కారణం ఏంటో తెలుసా పిల్లరా? మనం వినట్లేదు. ఈ రాత్రి దేవుని యొక్క వాక్యములో దేవుడు నీతో మాట్లాడుతూ చెప్తున్న సంగతులు, సావకండి, బ్రతకండి. ఎలా బ్రతకాలి అని అంటారా? ఆయన అంటాడు, నా మాట వినండి, నేను మిమ్మల్ని బ్రతికించుకుంటాను. ఇదిగో ఇవి ముట్టకూడదు, ఇవి తినకూడదు, మీరు చావుకుండానట్లు ఎలా ఉండకూడదు అంటాడు. మీరు చావుకుండానట్లు ఎలా ఉండకండి అంటాడు. అలా ఉండకండి, అలా ఉండకూడదు అంటాడు. హృదయాన్ని బిడ్డలరా, అలా ఉండకుండా మనం దేవుడు చెప్పినటువంటి బాధలో ఉండడానికి ప్రయత్నించేద్దాం. అలాగని అడుగుదాం, ప్రభా నేను బ్రతకాలంటే ఎలా ఉండాలో నేర్పించు, నేను చావకుండునట్లుగా నన్ను బ్రతికించుటకు నాకేమి నేర్పించాలి అవి నేర్పించు ప్రభా. అడిగితే దేవుడు ఖచ్చితంగా సాయం చేసేవాడు. కాబట్టి హృదయాన్ని బిడ్డలరా, రండి ప్రభు సన్నిధానంలో మనం కలిసి అడుగుదాం ప్రభు మందిరంలో.